కట్టుకుని బ్యారికేడ్లు కట్టుకుని ముఖ్యమంత్రి వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? వీళ్ళు ప్రజానాయకులా? వీళ్ళకి ప్రజామోదం ఉందా? ఏదో ఏదో బ్లఫ్ కొడతారు, సాక్షి పేపర్లో రాసుకుంటారు, చెత్త మాట్లాడతారు. మీకు లేదా హైదరాబాద్లో కూర్చున్న విలేకరులకి గ్రౌండ్ రియాలిటీ అర్థం కాదు. ఏదో టైమ్స్ నవ్వుకి ఆడికి 8 కోట్లు 10 కోట్లు సంవత్సరానికి ఇచ్చి వీడికి ఇంకా నయ్యం 25 వస్తాయని రాయించుకున్నారు. ఇంకొక 5 కోట్లు కొడితే 25, 26, 27 ఎంపీ సీట్లు కూడా వచ్చి ఏంటయా బొచ్చులో సర్వే 3-4 వస్తే గొప్ప మా పార్టీకి. దట్ ఈస్ ది రియలిస్టిక్ సర్వే. ఏదో నోరు వచ్చినట్టు రాస్తాడు. 53% ఓటింగ్ అంట. ఎక్కడుంది 53% ఓటింగ్ ఉంటే రోజు ఈ ఏడుపులు ఎందుకు ఇల్లు? ఈ దొంగ ఓట్లు ఎందుకు? ఈ ఏడుపులు ఎందుకు? పవన్ కళ్యాణ్ నువ్వు 175 పోటీ చేస్తావా చెప్పు అని ఈ తొక్కలో ఛాలెంజ్లు దేనికి అవసరం ఉందా? సో వాళ్ళు తుక్కు కింద ఓడిపోబోతున్నారు. దాన్ని కవర్ చేసుకుంటానికి రేపు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలుస్తాయేమో అని వీళ్ళు ముందే ఎన్డీఏకి 330 సీట్లు వస్తాయి, వైసీపీకి 24 నుంచి 25 వస్తాయి రాస్తారు. ఎందుకంటే ఎన్డీఏ వాళ్ళు ఈ 25 ఎలా వస్తారా ఇది తప్పు అని రేపు బీజేపీ వాళ్ళు కామెంట్ చేయాలంటే అయితే మీకు 330 కూడా తప్పేనా అని అంటారని చెప్పి ఈడే రాయించేసుకుని ఏదో డ్రామాలు ఇవన్నీ. సో యాక్చువల్ రిజల్ట్స్ వస్తే నేను చెప్పింది కరెక్టా? ఏం రికగ్నేషన్ అయ్యా? డబ్బులమ్మా. అదేం పోయింది? ఈ 3 నెలల్లో మొత్తం పరిస్థితి మారిపోయింది. వీడి నిజ స్వరూపం తెలిసింది. ఏదో స్కీములకి వాటికి భయపడి మాకు సరిగ్గా కరెక్ట్గా అంచనాలు రాలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఇంత తప్పు జరిగింది, దీన్ని మేము పరిశీలించి నెక్స్ట్ టైం సర్వేలో కరెక్ట్ చేసుకుంటామని చెప్తారు. లేకపోతే అసలు 25కి 25 రావటం ఏంటి? ఇప్పుడు కనీసం నా పార్లమెంట్లో 3 లక్షల మెజారిటీ వస్తుందా? అది కూడా లెక్కెట్టుకుని ఉంటాడు కదా దరిద్రుడు. ఎక్కడి నుంచి వస్తారు? సార్ మీరు మేము ఇక్కడ ఉండి గ్రౌండ్ రియాలిటీ తెలియదు అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు కూడా పార్లమెంట్ వెళ్ళట్లేదు. బేసిక్ గా నమ్మించి నీకు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించాడు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి. వాళ్ళ సంక్షేమ దిశగా ముందుకెళ్ళట్లే, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టట్లే, ఒట్టిగే ఒక పథకాల రూపాయల కథ లబ్ధి చేకూర్చి ముందుకెళ్తారు. ఆ పథకాలు కూడా ఫ్రాడ్. టైటిల్స్ మార్చాడు. విద్యా దీవెనలు, వసతి దీవెనలు అన్ని పూర్వం ఇంగ్లీష్ పేరుతో ఉండి స్టూడెంట్స్ ఫీజు రీఎంబర్స్మెంట్, స్టూడెంట్స్ హాస్టల్ రీఎంబర్స్మెంట్ అని ఉండి దానికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి పేర్లెట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా వరకు ఒక అడ్వర్టైజ్మెంటు, హిందూ వరకు ఒక అడ్వర్టైజ్మెంటు, వీడి పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంటు సంవత్సరానికి 3-5 సార్లు వేసి మరి ఆ పేపర్లో హిందూ సర్వే లేకపోతే వీళ్ళు సర్వే ఎత్తే వీడు వస్తాడని చెప్పకపోతే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడా? ఆంధ్రజ్యోతికి ఇస్తున్నాడు అడ్వర్టైజ్మెంటు, ఎందుకు ఇవ్వట్లా? వీడు పోతాడన్నాడని ఇవ్వట్లేదు. వాడికి ఎందుకు ఇస్తున్నాడు? వీడు వస్తానన్నాడని ఇస్తున్నాడు. ఇంకో కారణం చెప్పు. పిచ్చోళ్ళలో ఉన్నావా? అసలు నువ్వు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ అసలు నువ్వు స్కూల్స్ చూడు. 6,000 స్కూల్స్ మూసేసాడు. 6,000 స్కూల్స్ మూసేశాడు. సిబిఎస్ఈ సిలబస్ అసలు ఈ స్కూల్ స్టాండర్డ్స్కి సిబిఎస్ఈ అంటే అదల పోయా అంటే నాకు ఈ సిలబస్ కాదు, నేను ఇంటర్నేషనల్ సిలబస్ పెడతాను, ఐబీ సిలబస్ పెడతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒక టీచర్ రిక్రూట్మెంట్ లేదు. గతంలో ఉన్న టీచర్లకి అసలు ఐబీ సిలబస్ అంటే ఏంటో కూడా తెలియదు. ఎంతసేపు ఆ బైజూస్తో కలిసి కన్నాలు వేయటం, ఆడో కన్నగాడు ఈడో కన్నగాడిలా తయారయ్యారు. బైజూస్తో కలిపి ల్యాప్టాప్లు కొంటాం, అది కొంటాం, ఇది కొంటాం అని చెప్పి ఈ కన్నాలు వేయడానికి తప్ప అక్కడ చేసింది ఏమీ లేదు. విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి. మరి ఎలా అయింది సార్? ఇప్పుడు ఆకునూరు మళ్ళీ ఏఎస్ గారు అయితే ఏంటి, జయప్రకాష్ నారాయణ ఏంటి, ఇట్లా రాజకీయ నాయకుల పక్కన పెడితే ఐఏఎస్లుగా పనిచేసి మంచి పేరు గాంచినటువంటి వీరు కూడా ఎలా అభినందించుకుంటే సామాన్య పౌరులు నాకు ఆకునూరు మురళి గారు ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆయన చూడలేదు. ఆయన పేరు ఏదో ఈ మధ్యనే చూసా ఒకటి టీవీలో. బట్ జయప్రకాష్ నారాయణ గారు ఆయన గురించి నాకు తెలుసు. మొన్న ఏదో సందర్భంలో ఏదో మాట్లాడితే వీళ్ళు రాసుకుంటారు.
మొన్న యాప్టాప్ మీటింగ్కి ఆయన వెళ్ళాడు. ఎందుకంటే యాప్టాప్ నష్టాల్లో ఉంటే జయప్రకాష్ నారాయణ గారు ఆయన అక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసినప్పుడు దాన్ని లాభాల మార్గంలోకి మళ్లించాడు. ఆ యాప్టాప్ ఫంక్షన్ అయితే నష్టాల్లో ఉన్నదాన్ని ఒరిజినల్గా లాభాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తిగా జయప్రకాష్ నారాయణ గారిని పిలిస్తే ఫంక్షన్కి వెళ్ళారు. సరే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి మురిసిపోయి ముచ్చట పడిపోయి జయప్రకాష్ నారాయణ గారు ఈ పార్టీలో విజయవాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని రాసుకుంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని తిట్టాడు. సో యాప్టాప్ ఫంక్షన్ అని వెళ్ళాడు. ఇతను ముఖ్యమంత్రి కాబట్టి అటెండ్ అయ్యాడు. ఏదో అటెండ్ అయ్యాడు కదా అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు పొగిడారంటే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నా ప్రశ్న సార్, గతంలో కూడా వారు అక్కడ విద్యా వ్యవస్థని గతం కంటే మెరుగ్గా ముందుకు తీసుకెళ్తామని పేపర్ చదువుకుంటాడు ఆయన కూడా నీకులాగా. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే ముసుగు కూర్చుంటారు. 6,000 స్కూల్స్ మూసేసి ఏంటి ఇటు చెప్పేది అదోసలు నాన్ సెన్స్. అదేంటంటే ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇంగ్లీష్ మీడియం నేను తీసుకొస్తున్నాను, నన్ను లాపుతున్నారు. ఎవడాపాడు నిన్ను? టీచర్లు రిక్రూట్ చేయి, ఇంప్రూవ్ ది స్టాండర్డ్స్. ఇంగ్లీష్ మీడియంలో కావాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ అవుతారు. కొంతమంది అప్ టిల్ రాజ్యాంగం ఏం చెప్తుంది, 5వ క్లాస్ దాకా మాతృభాషలో విద్యాబోధనకి అవకాశం ఇవ్వాలి అని రాజ్యాంగం చెప్తుంది. ఇవ్వరని ఈడంటున్నాడు. సో ఈజ్ నాట్ ఫిట్ టు బి ద చీఫ్ మినిస్టర్. ఎందుకంటే రాజ్యాంగం నేను ఫాలో అవ్వను అంటే చేసిన ప్రమాణానికి అతను వ్యతిరేకంగా వెళ్తున్నాడు. సో హీఈస్ ఏ మిస్ఫిట్. కావాలంటే రాజ్యాంగం మార్చుకో, రేపు దేశం అంతా పోటీ చేయి, 300 స్థానాలు నెగ్గు, మెజారిటీతో రాజ్యాంగం మార్చుకో. బట్ రాజ్యాంగంలో ఉన్నంతసేపు నేను పెట్టను, నేను తీసేస్తాను, చూసారా నేను మీకోసం ఇచ్చేస్తానంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు. పోనీ నువ్వు అనుకున్నదే చేయాలన్నా టీచర్ని రిక్రూట్ చేయడు. ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ లేదు. ఇంటర్నేషనల్ సిలబస్ ఇది ఎలా చెప్పేస్తారా? అదే అన్న మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ ఆ కంప్యూటర్లు కొనుక్కోవటం అనేది హ్యూమన్ బీయింగ్స్ బొమ్మలు కొనుక్కోవటానికి, అందులో మళ్ళీ కొన్ని కోట్లు కొట్టేయడానికి మళ్ళీ స్కీము. టీచర్లు ఉంటే మళ్ళీ ఈ బొమ్మలు ఎందుకు అంటారు? అందుకని టీచర్లు లేకుండా అమ్మమ్మ నేను ఇది తీసుకొచ్చాను, నాకు ఈ బొమ్మలు కావాలి అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మాయిలో అబ్బాయిలో బొమ్మలు ఒక బొమ్మ 10 లక్షలు అంటారు. సో అందులో కొట్టేస్తారు, సగం కొట్టేస్తారు. నిత్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించే రఘురామకృష్ణరాజు గారు ఒకసారి ఆత్మ పరిశీలన ఎప్పుడైనా చేసుకుంటే మిమ్మల్ని నర్సాపురం పార్లమెంట్కి ప్రజలు నరసింహకి మిమ్మల్ని ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు కొన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. రఘురామకృష్ణరాజు గారు మా ఎంపీ అవుతే మాకు ఈ కార్యక్రమం చేపడతాడు, మమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తాడు, మా జీవన ప్రమాణాలను మెరుగుపడడానికి దోహదపడతారని చెప్పేసి 2019 ఎన్నిక కాబడినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈ 4 సంవత్సరాల కాలంలో ఏం చేశారంటే నరసాపురం పార్లమెంట్ ప్రజల కొరకై వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ఎటువంటి డెవలప్ యాక్టివిటీ చేశారంటే? పులివెందుల్లో మా వాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే అతను. లోకల్ ఎమ్మెల్యేగా ప్రజలకి ఎన్ని అంచనాలు ఉంటాయో నీకు తెలుసు. ఎందుకంటే పాలేరు ఎమ్మెల్యే, ఎంపీ కాదు. అలాగని ఎంపీ దొరని నేను అంటలా, బట్ ఎమ్మెల్యే పాలేరు ప్రజల దృష్టిలో. పులివెందులు పాలేరుగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఎడుగురు సంధిని జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు పులివెందులు వెళ్ళాడు చెప్పు? దాని మీద 50 రెట్లు ఎక్కువ వెళ్ళాను నేను. ఎందుకంటే అతను నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ దినానికి పుట్టినరోజుకి వెళ్ళాడు తప్ప ఇంకోసారి మటన్ షాప్కో ఒకసారి ఫిష్ షాప్కో ఓపెనింగ్ వెళ్ళాడు. ఎన్నిసార్లు వెళ్ళాడు చెప్పు? పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎన్నిసార్లు వెళ్ళాడు చెప్పు? అంతకంటే నేను ఎక్కువసార్లు వెళ్ళడం మీద నేను ప్రశ్న వేయలేదు సార్. మీరు అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మీ పార్లమెంట్ లోని ప్రజలకు అదేనమ్మా, పార్లమెంటు సభ్యుడు పాత్ర ఏంటో మీకు తెలియదు. మీరేంటంటే మీకు ఎంతసేపు ఎవరికన్నా ట్యాప్ లేకపోతే ట్యాప్ వేయటం, ఎవరికన్నా డ్రైనేజ్ బ్లాక్ అయిందంటే ప్లంబర్ ఆశాలు వేయాలి,
ఇలాంటి పార్లమెంట్ సభ్యుడి డ్యూటీలు కాదు. పార్లమెంట్ సభ్యుడి డ్యూటీ ఏంటి? మేము చట్టాలు చేయాలి. సో ప్రతి సెషన్కి ఎన్ని బిల్స్ వస్తాయి